ఇప్పుడు మీరు చూస్తుంది పంటి రైడ్. అవునండి, కోనసీమ జిల్లాలో ఇది నిత్యకృత్యంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో పంటి రైడ్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళడానికి ఈ పంటి రైడ్ని ఉపయోగిస్తారు. ఇంతకీ ఈ పంటి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫ్రెంచ్ వారి కాలంలో పంటి రైడ్ అనేది ప్రాముఖ్యతలోకి వచ్చిందని చెప్పి చెబుతూ ఉంటారు ఇక్కడి వారు. అవును, అయితే ఈ పంటి రైడ్లో మీరు చూస్తున్నట్టుగా మనుషులను తీరం దాటించడమే కాదు, ఏకంగా వస్తువులను, వాహనాలను కూడా ఈ తీరం నుంచి అవతల వైపు తీరానికి దాటిస్తూ ఉంటుంది. నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే అటువైపుగా తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళడానికి ఈ పంటి రైడ్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ పంటి రైడ్లో మనుషులతో పాటు వాహనాలు కూడా ఉండడమే ఈ పంటి రైడ్ యొక్క ప్రత్యేకత. అవును, పశ్చిమ గోదావరి జిల్లా దాటిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అందాల వైపు వీరందరూ కూడా వెళ్ళడానికి నిత్యకృత్యంగా ఉపయోగిస్తుంటారు. కొత్తగా ఎవరైనా వచ్చిన వారికి ఈ పంటి రైడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.